పట్టుకున్నాను. లేదు, నేనే పట్టుకుంటాను. దీనికంటే బాగా కుస్తీ పట్టగలుగుతాం అనుకున్నా శ్రీదమ్. ఆవుతో గొడవ పడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఆవు చాలా పవిత్రమైనది శ్రీదమ్. ఆవులాగే మధువుకి పూజ చేస్తావా? నేను విష్ణు భగవానున్నే ప్రార్థిస్తాను. నాకు సహాయం చేయమని ఇప్పుడు కూడా అతన్నే ప్రార్థిస్తున్నాను. అయితే ఖచ్చితంగా ఆయన నీకు తోడుంటారు. ఇది అసలేం బాలేదు కృష్ణ. ఎందుకు దద్దికి దొరికేలా చేశావు? నేనేం చేయలేదు, మహావిష్ణువే చేశారు. ఈ కుసుమవనంలో ఇప్పుడు పువ్వులు ఎక్కువగా పూస్తాయి. మన బుట్టలు పువ్వులతో నిండిపోతాయని నాకు అనిపిస్తోంది. మనం ఇంకో వైపున వెళ్తే మంచిది. ఎందుకు? కృష్ణుడు కళ్ళల్లో అల్లరి కనిపిస్తుంది. ఏదో ఆలోచన వేశాడు. మనం అటు వెళ్తే ఇరుకుపోతాం. అయినా కృష్ణుడు మనల్ని ఏం చేస్తాడు? కృష్ణుడు పాలు పితికే పనిలో ఉన్నాడు కదా. అందువల్ల కృష్ణుడికి భయపడి చుట్టూ తిరిగి వెళ్ళక్కర్లేదు. ఏంటి, ఏమైంది లక్ష్మి? ఎందుకు వాళ్ళ మీద పాలు పోస్తున్నావు? మీకు పాలు కావాలని ఇచ్చిందంట. ఇప్పటి వరకు నువ్వు పాలు పితికి పని చేసింది చాలు కృష్ణ. అలాగే అమ్మా, ఆవులను మేతకు తీసుకెళ్తాం. ఆ వాయిద్యాలను ఆపండి, మాకు చిరాకు తెప్పించకండి. తాళవనం నుంచి మాకు అమృతం ఇంతవరకు ఎందుకు రాలేదు? అదిగో ప్రభువా. రావటానికి మరీ ఇంత ఆలస్యమా? ఇందులో అమృతాన్ని నింపండి. దేనుకాసురుడు ఎలా ఉన్నాడో చెప్పండి. ఆ మరణదేవతని అంతం చేశాడా? నన్ను క్షమించండి ప్రభువా, కాని దీనకాసురుడు మరణించాడు. మరణించాడా? అవును ప్రభువా, కాని నేను ఖచ్చితంగా చెప్పలేను. మన దీనకాసురుణ్ణి అంతం చేసింది ఆ మరణ దేవతే అని అనుకుంటున్నా. అంటే ఆ భవిష్యవాణి నిజమేనా? నేను వాణ్ణి చంపకపోతే వాడు నన్ను చంపేస్తాడు. మిగతా అమృతాన్ని తెప్పించండి. ఆలోచించాలన్నా నాకది కావాలి. నన్ను మరోసారి క్షమించండి ప్రభు. ఇప్పుడు ఇది మాత్రమే మిగిలింది. దీనకాసురుణ్ణి అంతం చేసిన వాడు మన తాళవనంలో ఉన్న పళ్లను మొత్తం బృందావన ప్రజలకి పంచిపెట్టాడు. ఆ చిన్నవాడు నన్ను అంతం చేయటానికి ముందుగానే ఎవరో ఒకరు అతన్ని అంతం చెయ్యాలి. ప్రభు, మీరు అనుమతిస్తే ఒక మాట చెబుతాను. అరిష్టాసురుడు చాలా భయంకరమైన రాక్షసుడు. తన కొమ్ములతో పెద్ద పెద్ద పర్వతాలనే తలకిందులు చేశాడు. అతన్ని పంపిస్తే... అవును, అరిష్టాసురుడు భయంకరమైన రాక్షసుడు. నన్ను చంపటానికి పుట్టిన ఆ బాలకుణ్ణి చంపగలిగిన వ్యక్తి ఆ అరిష్టాసురుడు మాత్రమే. వెళ్లి అతన్ని పిలుచుకునిరా, వెళ్ళు. అలాగే ప్రభు. మనము ఈ పువ్వులతో మాలలు కట్టామంటే అప్పుడు సూర్య పూజ చాలా బాగా జరుగుతుంది. సూర్య భగవాను కోసం జరిగే పండుగలు అందమైన గోపికని నేనే అవుతా. నువ్వు కలలు కనొద్దు విశాఖ, లేకపోతే మనం ఈ పనిని పూర్తి చేయలేం. రాధా, నువ్వేం చేస్తున్నావు? సూర్య పూజ కోసం పువ్వులు కోస్తున్నాను. కానీ నా అనుమతి లేకుండా పువ్వులు కోస్తున్నావన్నమాట. పువ్వులు కోయడానికి నీ అనుమతి అవసరం లేదు. మీరు ఇది చూసారా? నా పువ్వులన్నిటినీ దొంగలు కోసేస్తున్నారు. నువ్వెప్పుడు ఈ అడవికి మహారాజయ్యావు? ఇక్కడ నువ్వు ఒక్క విత్తనాన్ని కూడా నాటలేదు, చెట్లకి నీళ్లు కూడా పోయలేదు. నిజానికి వనం మొత్తం నాశనం చేస్తున్నావు. నీ ఆవులు, నీ స్నేహితులు కూడా నాశనం చేస్తున్నారు. నాలాంటి న్యాయమైన నిజాయితీ గల వాడి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? న్యాయమైన నిజాయితీ గల వ్యక్తివా నువ్వు? పుట్టగానే ఓ స్త్రీని చంపలా? అదొక భయంకరమైన రాక్షసి. అది కృష్ణుడిని చంపడానికి వచ్చింది. అది మాత్రమే కాదు, యశోదమ్మకు అబద్ధాలు చెప్పి గోపికల ఇళ్లలోంచి వెన్నెను దొంగలించాడు కదా. అవును అవును, ఆ వెన్న చాలా రుచిగా ఉంది. ఆ తర్వాత కొంచెం వయసయ్యాక
మేము స్నానం చేస్తుండగా మా బట్టలను దొంగిలించాడు. దాని గురించి ఏమంటారు? మీరెంతైనా నవ్వండి, కానీ కొన్నాళ్ల ముందు కూడా కృష్ణుడు ఒక చిన్న దూడను చంపాడు. కానీ అది దూడ కాదు, రాక్షసుడు. న్యాయము నిజాయితీ అంటున్నాడే, మరి ఇదేం న్యాయము? అలా నువ్వంటున్నావు, కానీ నేను నువ్వు ఇలా మాట్లాడావంటే తర్వాత నువ్వే సమస్యలు ఎదుర్కొంటావు. నువ్వు ఒకవేళ దొంగవి, నువ్వు ఒకవేళ దొంగవి, నువ్వు ఒకవేళ దొంగవి, నువ్వు ఒకవేళ దొంగవి. వీళ్ళు కొంచెం కూడా నా సాహసాలని మెచ్చుకోవడం లేదు. పదండి, ఇంకెక్కడికైనా వెళ్దాం. బృందావనం. కంస మహారాజును చంపడానికి వచ్చిన మరణ దేవత ఉండేది ఇక్కడేనా? ఇంకా వాడు బ్రతకడానికి వీల్లేదు. ఇలా భయపడుతున్న పిల్లాడు తప్పకుండా మరణ దేవత అయి ఉండడు. నేనింకా కాసేపు వెతకాలనుకుంటాను. కోమల, నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రతిరోజు కృష్ణుడి ఇంటికి వచ్చే వరకు నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీ భయం ఏంటో నాకు తెలిసే సోదమ్మా. ప్రతిరోజు నేను కృష్ణుడి కోసం ఎదురు చూస్తాను. ఈ రోజు కృష్ణుడు ఏం అద్భుతాలు చేస్తాడో తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది. అద్భుతాలు చేసేది ఒక పిల్లాడా? నాకు అర్థమైంది. అద్భుతాలు చేసే పిల్లాడు కోసం నేను ఇక్కడే ఎదురు చూస్తాను. లలిత, విశాఖ, అందమైన పువ్వుల్ని నేను కనిపెట్టాను. ఇవి నాకు అందితే చాలా బాగుంటుంది. అవును గాని ఏంటా శబ్దం? ఆవు మెడలో ఉన్న గంట శబ్దం అనుకుంటా. నిద్రపో కృష్ణ. లేదు, ఇంకేదో శబ్దం. కృష్ణ, అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం చేస్తావు కృష్ణ? నాతో అలా మాట్లాడినందుకు రాధా ఏం చేస్తారో చూడు. మనకి ఇంకా చాలా పువ్వులు కావాలి రాధా. అనవసరంగా తొందరపడకండి, నేను ఈ పూలను కోస్తాను. పర్వాలేదే, ఈ కొమ్మ దగ్గరగా ఉంది. భగవంతుడు నన్ను కరుణించినట్టున్నాడు. నేను పట్టుకున్నాను. లలిత, విశాఖ, కాపాడండి. పువ్వుల దొంగలు తిరిగొచ్చారా? ఇక ప్రతిరోజు ఈ చెట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని వదిలే రాదా, మేము నుండి పట్టుకుంటాం. నాకు కావలసిన పిల్లాడు ఇక్కడెక్కడా లేడు. కానీ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నట్టు ఆ పిల్లవాడు నిజంగా బలవంతుడైతే, అద్భుతాలు చేసేవాడైతే, వాడి గ్రామానికి ఒక ప్రమాదం వస్తే తప్పకుండా వస్తాడు.
కృష్ణ. రాత్రంతా ఇక్కడే ఉండి పువ్వుల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకు ప్రతి చిన్న విషయానికి మొండికేస్తున్నావు? సూర్య పూజ కోసమే కదా మేము ఈ పువ్వులు కోసాం. అది నాకు అనవసరం రాదా. ఈ పువ్వులన్నీ మహావిష్ణువుకే సొంతం. అవును, ఏంటా శబ్దం? ఆ శబ్దాన్ని వింటుంటే రాక్షసుడు అనుకుంటాను. కృష్ణ, వచ్చి నీ బృందావనాన్ని కాపాడుకో. నువ్వు వెళ్ళొద్దు కృష్ణ, నిన్ను ఇరికించడానికే ఇలా. అయ్యుండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడం నా బాధ్యత. కృష్ణ ఆగు. ఆ మృగం తప్పకుండా ఒక రాక్షసుడే. నువ్వు అలా అనగానే దానికి ఇంకా కోపం వచ్చింది. నాన్న మధు, నా కొడుకుని వదిలిపెట్టు. నాయనా కృష్ణ, అక్కడ చూడు సుబాల, ఇదొక మామూలు ఆవే. మిగతా ఆవులకి పాలు పితికినట్టే పితికనా? ఎక్కువసేపు మీరిలా నవ్వుతూ ఉండలేరు. నువ్వు భయంకరమైన రాక్షసుడివి కాదు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇక్కడున్న వాళ్ళందరినీ నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు వచ్చేది నా కోసం అయితే నాతో నువ్వు తలపడాలి. కృష్ణ, నువ్వు పారిపో. కృష్ణ జై, కృష్ణ జై. నువ్వు మమ్మల్ని కాపాడావు కృష్ణ. కృష్ణుడే మమ్మల్ని కాపాడాడు. కృష్ణ